హాయ్ అండి. ఈరోజు గులివిందు చేపల ఇగురు ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పొడవుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వేయించుకోండి. ఇవి కాస్త వేగాక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని మూత పెట్టుకుని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గాక ఇందులోకి క్లీన్ చేసుకున్న గులివిందు చేపల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారాన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. మరీ ఎక్కువగా కలుపుకండి, ఉప్పు కారం ముక్కలకి పట్టేలా కలిపితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకొని కూర ఉడకడానికి సరిపడా నీళ్ళని పోసుకుని ఇలా ఒకసారి కూరగినని కుదుపుకుని మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టుకుని ఉడికించుకోండి. కూర దగ్గరికి ఎగిరాక సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోండి. సముద్రపు గొరకల కూర రెడీ.